నేచర్ మంది, ప్రపంచం మంది, రోడ్లు మనవి అని విచ్చలవిడిగా వివిధ అలవాట్లకి, విపరీతమైన ఆహారపు అలవాట్లకి గురవుతూ వాళ్ళు చేసుకుంటున్న హ్యాబిట్స్ కూడా చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నవాడు అడిక్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు డబ్బాలు పీల్చేస్తూ రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. చూస్తే కాలేజ్ బ్యాగ్ ఉంటుంది, వాడు ఎక్కడ నిల్చొని ఉండంటే ఒక డిగ్రీ లేదా ఒక బీటెక్ కాలేజ్ పక్కన ఒక బస్ స్టాప్లో నిల్చొని దమ్ కొడుతూ ఉంటారు. ఇవి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీలాంటి వాళ్ళు, ఎలా చూడాలి దాన్ని? సో బేసిక్గా ఎవరికైనా కానీ లైఫ్లో చాయిసెస్ ఉంటాయి, గుడ్ చాయిసెస్, బ్యాడ్ చాయిసెస్. మీ చాయిసెస్ మీ చేతిలో ఉన్నప్పుడు మీ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ చాయిసెస్ వైపు తీసుకెళ్తాయి. ఇంట్లో బ్యాడ్ ఎన్వైరన్మెంట్ ఉండి, అబ్యూజివ్ ఎన్వైరన్మెంట్ ఉండి, లోన్లీనెస్ ఉంటే వాళ్ళు కొన్ని అలవాట్లకు అట్రాక్ట్ అవుతారు. అలా అట్రాక్ట్ అయినప్పుడు అవి అడిక్షన్స్ కింద మారతాయి. సో ఎన్వైరన్మెంట్ మీద అవగాహన ఉండాల్సినది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి హెల్దీ చాయిసెస్ అలవాటు ఉంటుంది, దాని వైపే వెళ్తారు, అలాగే ముందుకెళ్తారు. సో ఇది అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. మన చేతుల్లో ఉన్నది మనం చెయ్యాలి. పియర్ ప్రెషర్ ఒకటి చాలా ఎక్కువైపోయింది. మన పక్క వాళ్ళు చేస్తున్నారు మనం చేసేయాలి, మన పక్క వాళ్ళు చేస్తున్నారు మనం చేసేయాలని. అది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ బిజినెస్ అండ్ బిజినెస్ నెట్వర్కింగ్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్, బిజినెస్ స్ట్రాటజీస్ ఒక్కొక్క జనరేషన్ని పెట్టుకుని 100 స్ట్రాటజీలు ఉంటాయి. ఒక 200 ప్రోడక్ట్స్ అమ్ముకునే వాళ్ళు అందరూ టార్గెట్ చేసే ఏజ్ గ్రూప్ వాళ్ళది. వాళ్ళకి తెలియాలి వాళ్ళు బకరాలు అవుతున్నారని. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? అది మంచిది కాదని తెలుసు, వాళ్ళని బకరా చేస్తున్నారని తెలుసు, వాళ్ళు బానిసలను చేస్తున్నారని తెలుసు. తెలిసి వెళ్ళినప్పుడు అది వాళ్ళ మెంటల్ క్యాపబిలిటీస్ ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో అందరికీ చాయిసెస్ ఉంటాయి శ్రావణి. ఇట్ ఈస్ గుడ్, బ్యాడ్, అగ్లీ. యూ హ్యావ్ చాయిసెస్, యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ చాయిసెస్. అండ్ నీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో నీ చాయిసెస్ బట్టే ఉంటుంది. నీ ఫ్యూచర్ కరెక్ట్గా ఉండాలి అంటే నువ్వు మంచి చాయిసెస్ వెళ్ళాలి. నీ ఫ్యూచర్ ఎట్లా ఉన్నా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదు, నా బతికి ఇంతే, నేను ఇంతే అని అనుకుంటే వాళ్ళ చుట్టుపక్కల కూడా మనం ఉండొద్దు. బికాస్ వాళ్ళతో పాటు ఒకడే మునుగడు, 10 మందిని తీసుకొని మునుగుతారు. సో 10 మందిలో మనం లాగేస్తాం. అండ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్, ఇండియాలో పేరెంట్స్ ఆర్ సాక్రిఫైసింగ్ సో మచ్. నీడెడ్, నాట్ నీడెడ్, అడిగామా అడగలేదా అనేది అనవసరం. బట్ ఒక పేరెంట్ అయిన తర్వాత ఎంటైర్ ఫోకస్ is only on the child, whether the child is in PP1 whether the child is in engineering అనేది అనవసరం. Once a child comes to one couple's life, the entire focus of the couple is on the child. సో అలాంటప్పుడు వాళ్ళ ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, వాళ్ళు మంచిగా ఉండాలని ఉంటుంది. ఏ పేరెంట్ పిల్లలు చెడిపోవాలని అనుకోరు. అయితే పిల్లలకి అది అబ్సెషన్ కింద అనిపిస్తుంది. వై దీస్ పీపుల్ ఆర్ అబ్సెస్డ్ ఆన్ మీ అనేసి. ఇంకా నేనే వాళ్ళ ప్రపంచం కింద. వేరే ప్రపంచం ఏముంటుంది శ్రావణి? పిల్లలకి మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలని ఏ పేరెంట్కైనా ఉంటుంది. కానీ పిల్లలకి అట్లా ఉండదు. పిల్లలకి ఆ ఏజ్ లో ఆ హార్మోన్స్ తో, ఆ రేసింగ్ హార్మోన్స్ వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళు నా ప్రైవసీని తినేస్తున్నారు, వీళ్ళు నన్ను జడ్జి చేస్తున్నారు, వీళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. వీళ్ళ వయసుకి వాళ్ళ థాట్ అట్లా ఉంటది, వాళ్ళ ఇమోషన్స్ కి వీళ్ళు అలా అవుతూ ఉంటారు. బట్ వాళ్ళు పేరెంట్స్ అయ్యేంత వరకు వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఎగ్జాక్ట్లీ తెలీదు. అందరికీ తెలియాల్సింది ఏంటంటే రకరకాల వ్యసనాలు మీకోసమే తయారయ్యాయి, మీరు అందులోంచి తప్పించుకొని వెళ్ళాలి. ఇట్స్ మిర్రర్ మేజ్ లో నుంచి బయటికి రావాలి. అందరూ అప్రోచ్ అవుతారు, అన్నీ అప్రోచ్ అవుతాయి మిమ్మల్ని. మీరు కాదనుకుని ముందుకు వెళ్తేనే మీరు సక్సెస్ చూస్తారు, మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ వైపు వెళ్తారు. లేకపోతే ఏ పడవ మునిగిపోద్దో ఆ పడవ తుఫాన్కి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. చాలా మంది అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయితే నన్ను నేను కోల్పోతాను, నేనులా ఉండను, నా బాడీ షేప్స్ మారిపోతాయి, నేను మారిపోతాను అనే ఒక ఫోబియాలో ఉంటూ ఉన్నారు. ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకుంటూ ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటే బేసిక్గా ఇది నిజంగా ఒక జోక్. ఎందుకంటే 16 years ఉన్నట్టు 40 years ఉంటామా, 60 years ఉంటామా? ఉండం కదా. సో ఏజ్ విత్ గ్రేస్. ఓకే, నువ్వు 16 yearsకి ఎలా ఉండాలో అలాగే ఉండాలి, 26కి ఎలా ఉండాలో అలాగే ఉండాలి, 36కి ఎలా ఉండాలో అలాగే ఉండాలి, 46కి ఎలా ఉండాలో అలాగే ఉండాలి. నువ్వు 16 yearsకి 46 లాగా ఉండలేవు, 46లో 16 years లాగా ఉండలేవు. అండ్ టు బీ అ మదర్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఆన్ దిస్ వరల్డ్.
And if anybody says that I don't want to be a mother, they are just fooling themselves. And there are people that I see and I respect them because it is their choice. Because they are not a mother, they don't know about that feeling. But once you become a mother, you will know what feeling it is. It's an achievement. It's a fulfillment of your life. And this is the path, the main path. మెయిన్ పాత్ లో లేకుండా అడ్డదారులు ఉండేవాళ్ళు ఉంటారు. మాంక్స్ ఉన్నారు, నన్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ సంథింగ్ ప్రొడక్టివ్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్. దే నీడ్ నాట్ బీ ఇన్ ద మెయిన్ పాత్. అది వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాం. అలాగే మదర్ కాకుండా నేను ఉంటాను అని అంటే రెస్పెక్ట్ చేస్తాం. మదర్ అయిన వాళ్ళైతే సుప్రీం, బికాస్ దే ఆర్ ద బెస్ట్, ద మెయిన్ పాత్ అండ్ దట్స్ ద బెస్ట్. అండ్ మదర్ అవ్వడానికి బాడీ మారిపోతుంది అని అనుకోవడం మట్టుకు తప్పు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. నేను చెప్తున్నాను కదా, నేను 20 years బ్యాక్ ఎట్లా ఉన్నాను, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను. ఐ హావ్ డెలివర్డ్ 3 kids. సో ఫిట్నెస్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నోబడీ చేంజెస్ బాడీ షేప్, నాట్ ఈవెన్ ప్రెగ్నెన్సీ. యూ హెవ్ సీన్ సో మెనీ సెలబ్రిటీస్ in front of your eyes. They have had deliveries. They are coming back to normalcy, which is possible with every woman. Why they should not have motherhood? It's obvious kada. నువ్వు కోట్లు పరిగెత్తినా కానీ మళ్ళా మదర్ అయ్యి ప్రెగ్నెన్సీ పంపేసుకుని మళ్ళీ ఫిట్నెస్ అయ్యి మళ్ళీ పిల్లల్ని చూసుకుని, దిస్ ఇస్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ దట్ ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ బేసికలీ. రన్నింగ్ అవే ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, ఓన్ లోన్లీనెస్, ఓన్ సాలిట్యూడ్, which you have to enjoy in future. So తెలియక డిసిషన్స్ తీసుకునే వాళ్ళు తర్వాత బాధపడతారు. తెలిసి ముందు అడుగు వేసిన వాళ్ళు చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ బాడీ షేప్ ఏమీ మారిపోదు. ఓకే, నిలబడి సరి చేసుకోవాలంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ ఇంటర్వ్యూ, చాలా విషయాలకి సలహాలు ఇచ్చారు. చాలా మంది చూస్తున్న ఆడియన్స్కి క్లారిటీస్ కూడా వచ్చాయనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.